అందరికీ నమస్కారం. కొన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు మీతోటి పంచుకోవడం నాకు చాలా ఆనందకరమైన విషయం. అలాంటి వాటిలో నా రియల్ లైఫ్‌లో నా ప్రాక్టీస్‌లో నేను ఫేస్ చేసి ఎవరికైనా నేను ఒక మంచి పని కానీ నేను చేయగలిగితే, నా వల్ల ఒక కుటుంబం నిలబడగలిగితే ఓకే. చాలా వి గొప్ప పని చేశానని చెప్పి నేను భావించుకుంటూ ఉంటాను. అలాంటి సంఘటన కొంతసేపటి క్రితం జరిగింది. అది నేను మీకు ఏంటో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఒక ప్రబుద్ధుడైన భర్త, ఒక అమాయకురాలైన భార్య నా దగ్గరికి వచ్చారు. కేస్ ఏమిటి అంటే మదన గోపాల యోగం. ఓకే. ఒక స్త్రీ మన ప్రబుద్ధుడు ఎక్కడో చదివి వచ్చాడు. హాఫ్ నాలెడ్జ్తో వచ్చాడు మనవాడు ఎక్కడో. జ్యోతిష్ శాస్త్రంలో హాఫ్ నాలెడ్జ్ చాలా ప్రమాదం. ఉంటే ఫుల్ నాలెడ్జ్ పెట్టుకోండి. నమ్మితే నమ్మండి. ఏదైనా అనుభోజనం జ్యోతిష్కుడికి వెళ్ళి దీన్ని నమ్మితే నమ్మండి, లేకపోతే వదిలేసిన రెండింటిలో ఏదో ఒకటి చేయండి. వదిలేసినా జ్యోతిష్ శాస్త్రానికి వచ్చిన నష్టం ఏం లేదు. ఓకే. ఈ మదన గోపాల యోగం అంటే ఏంటి? ఒక స్త్రీ జాతకంలో కానీ పురుష జాతకంలో కానీ బుధ గ్రహానికి లగ్నంతోటి కానీ లగ్నాధిపతితోటి కానీ సప్తమాధిపతితోటి కానీ ఏ రకమైన సంబంధమైనా ఉంటే ఆ స్త్రీకి కానీ పురుషుడికి కానీ అక్రమ సంబంధాలు ఉంటాయి. దీన్ని మదన గోపాల యోగం అని చెప్పి ఎక్కడో చదువుతారు అంటారని చెప్పి మన ప్రభుత్వం ఎక్కడో చదివి వచ్చి భార్య మీద నింద వేయడం మొదలుపెట్టాడు. సరే, ఈ మదన గోపాల యోగం అనేది నిజంగానే ఉంది. అయితే దానికి రకరకాల కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అన్నిటికన్నా ముందే ఆయన చెప్పిన కండిషన్ వరకు మాత్రం ఓకే. బుధుడికి లగ్నాధిపతితోటి కానీ సప్తమాధిపతితోటి కానీ సంబంధం వస్తే అది అగ్నమాధిపతి దాన్ని మదన గోపాల యోగం అంటారని, వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉంటాయని అక్కడ వరకు కరెక్టే. కానీ ఇంకా దాని తర్వాత కదా చాలా ఉంది. మెర్క్యూరీ ఏదైనా శత్రుక్షేత్రంలో ఉండాలి, లేకపోతే పాపకర్తల యోగంలో ఉండాలి, దుస్థానాలలో ఉండాలి. ఇలాంటి కండిషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పిన మూడే. ఇలాంటి కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతూ బుధ మహాదశ కానీ నడిస్తే, అందులో రాహు అంతర్దశ కానీ వస్తే ఇలాంటి మదన గోపాల యోగం నిజంగా వర్కౌట్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. ప్రతి వాళ్ళకి ఉందని మనం చెప్పలేము. ఓకేనా? సో ఇలా హాఫ్ నాలెడ్జ్తో ఏదో ఒకటి తెలుసుకుని వచ్చి నాకు తెలిసిన దాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ కుటుంబాన్ని నిలబడడానికి మాత్రం నేను ప్రయత్నించాను. మిగిలింది ఆయన కర్మ, నేనేం చేయలేను కదా దానికి. సో ఇలాంటి అర్థ విజ్ఞానంతో జ్యోతిష్కులను ఎప్పుడు అప్రోచ్ అవ్వకండి. సరేనా? నమస్కారం.